గొడవలు పెట్టకండి మీరు అందరినీ అనుకున్నది మీ అందరినీ మిమ్మల్ని కూడగట్టిన వాళ్ళు ఎవరు అసలు కూడగట్టండి మీరు వెళ్ళాలమ్మా దగ్గరికి రానియం మీరు చర్చికి పోయేటప్పుడు ట్రైబల్సే కాదు చర్చికి పోయేటప్పుడు మీరు చర్చికి పోయే నేను ప్రమాణం చేయవలసిన అవసరం లేదు నాకు లేదు నీకేమన్నా ఉంటే తీసుకురా దేవుడు గొడ్డలు బట్టి నడి రోడ్డు మీద నడుస్తున్నాను అమ్మ ఎవరైనా పీకలేరు Okay.
కలిసి బతుకుతాం అంతే కానీ మీరు వాళ్ళతోనే ఎవరితో మాట్లాడకండి. అడిగి ఉన్నది ఆధార్ మర్చి పెట్టండి. అంటే ఎవరిని పెడతాం మరి చూపించే మాకు ఇప్పటికే ఇంతమంది ఆడవాళ్ళు అసభ్యంగా మాట్లాడిన వీడియో గురించి మా దగ్గర మేము కొట్టాము. అసలు మా చేతులే లేవు ఎందుకు కొడతాము? నిన్న కలెక్టర్ గారితో పిఓ గారితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు సార్ నిర్ణయం తీసుకోలేనన్నారు. దాన్ని బట్టి కలెక్టర్ గారితో పిఓ గారితో మీటింగ్ కనెక్ట్ చేసుకొని ఏవైతే మాట్లాడతారో మా గురించి నా సొల్యూషన్ ఏంటి అనేది కనుక్కొని చెప్తారో చెప్పమని సార్ని అడిగాం నిన్న. కాబట్టి దానికి సార్ సమాధానం ఇచ్చేదాన్ని బట్టి మేము మళ్ళీ మాట్లాడాల్సి
మీకు పిల్లలు ఉన్నారు అదే అక్క పిల్లలు ఉన్నారు తీసుకురాబో ఎవిడెన్స్ తీసుకొచ్చుకోబో అరే 30 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల కిందైనా నీకు ఎవిడెన్స్ ఇస్తాడు ప్రతి గవర్నమెంట్ ఎవిడెన్స్ అనేది ఉంటది తెచ్చుకో అరే నేనేమంటానా నా దగ్గర ఏం కాగితం లేదు నేను పోటీ చేస్తా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది తీస్తారా నువ్వు నా దగ్గర ఏం లేదు నేను చేస్తా నాకు దమ్ముంది నువ్వు తీసుకొచ్చుకో నేను వద్దంటలేదు నువ్వు తీసుకో నేను వద్దంటలేదు సగం మంది మీరు దేవుని బిడ్డలే ఉన్నారు. అదే నేనేమంటానా ట్రైబల్సే కాదు ఏమంటుంది నాకు ఎవిడెన్స్ ఉందంటే ఎవిడెన్స్ తీసుకొచ్చుకోమంటానా మీరు చర్చికి పోయేటప్పుడు సగం మంది ట్రైబల్సే కాదు ఇలా వచ్చిన వాళ్ళు సగం మంది నాన్ ట్రైబల్సే. తీసుకొచ్చుకో నీ మీద ట్రైబల్ పేరు చెప్పుకునే చర్చికి పోయేటప్పుడు మీరు చర్చికి పోయే ట్రైబల్స్ చర్చికి పోయేటప్పుడు ట్రైబల్సే కాదు ఇలా ట్రైబల్ పట్టా తీసుకొచ్చుకో ఎవిడెన్స్ తీసుకొచ్చుకో అని చూపించు నువ్వు అమ్మ అబ్బా అన్నావు మీ అమ్మ అబ్బకే పుట్టినావు మీ వాళ్ళకే పుట్టినావు మీరు పుట్టినరో పుట్టలేదు మీరు ఎవిడెన్స్ తీసుకురండి మేము కూడా వదిలేస్తాం మీరు తీసుకురండి మేము వచ్చినాం మేము దౌర్జన్యం చేస్తున్నాం కదా చూపెట్టండి మా బోర మీద కొట్టినట్టే ఉంటది కదా మీరు వస్తే మీరు